బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక బై అంటే టూ. సో టూ అవుట్కమ్స్ ఉంటాయి, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇప్పుడు ఒక టాస్ సో ఒక ట్రూ ఫాల్స్ కానివ్వండి, ఒక కాయిన్ వేసినప్పుడు ఏదర్ ఒక కాయిన్కి టూ అవుట్కమ్స్ ఉంటాయి, హెడ్స్ ఆర్ టేల్స్. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయొచ్చు. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అంటే ఏదర్ ట్రూ ఉంటుంది, ఏదర్ ఫాల్స్ ఉంటుంది. సో టూ అవుట్కమ్స్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక ట్రూ ఆన్సర్ ఉంటుంది, మిగతా అన్ని ఫాల్స్ కింద లెక్క. సో ఓన్లీ టూ అవుట్కమ్స్. ఏదర్ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మనం కరెక్ట్ ఆన్సర్ అని ఇస్తాం, లేకపోతే రాంగ్ ఆన్సర్ అని ఇస్తాం. సో అక్కడ టూ అవుట్కమ్స్. ఇంకా సో అవి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే టూ అవుట్కమ్స్ ఉన్నదాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు ఈజీగా అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఫస్ట్ ఇనిషియల్లీ ఈ ఫార్ములా పీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్. ఓకే, డైరెక్ట్ ఎక్కువ చెప్పేస్తా. ఇది పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. పీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్ కావాలని. ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక కాయిన్ 10 times టాస్ చేస్తే వీఆర్ టాసింగ్ ఇట్ 10 times. సో 10 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. సో మనం 10 అటెంప్ట్ చేస్తున్నాం. సో ఎన్ని ట్రయల్స్ ఇస్తున్నాం? 10 ట్రయల్స్ ఇస్తున్నాం. సో ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఎక్స్ ఇస్ ద సక్సెస్ఫుల్ ట్రయల్స్ అంటే ఇప్పుడు మనకి ఎన్ని హెడ్స్ కావాలి? ఒక 5 times హెడ్స్ వచ్చింది అనుకోండి. ఆ 5ని సక్సెస్ఫుల్ ట్రయల్స్ ఉంటాం. ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్లో మనకి 6 సక్సెస్ అయిపోయినాయి, అంటే 6 ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చినాం. సో ఎన్ ఎంత, ఎక్స్ ఎంత అవుతుంది? 6 అవుతుంది, ఎందుకంటే సక్సెస్ఫుల్ ట్రయల్ అది. ప్రాబబిలిటీ ఇన్ ద సెన్స్, ప్రాబబిలిటీ అంటే ఆ ట్రూ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని. ఇప్పుడు ట్రూ అవుట్కమ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందని. ఇప్పుడు హెడ్స్ ఆర్ టైల్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి హెడ్స్ కావాలి. హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/2. ఎందుకంటే ఓన్లీ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్లో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 1/2. సేమ్ ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా అంతే. ఇప్పుడు సైలెంట్ ఉండడాడు. ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా అంతే. ట్రూ ఆర్ ఫాల్స్లో 2 అవుట్కమ్స్ ఉంటాయి. సో కరెక్ట్ అవుట్కమ్ అనేది హాఫ్, 1/2. సో ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 అవుట్కమ్స్ ఉంటాయి. అందులో ఓన్లీ ఒకటే ట్రూ ఉంటుంది, మిగతా అన్ని ఫాల్స్. సో ట్రూ ప్రాబబిలిటీ ఎంత? 1/1, 2, 3, 4. సో 1/4 అనేది ప్రాబబిలిటీ. సో ఈ పీ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రయల్స్. క్యూ అంటే 1 - p. ఒకవేళ ఇప్పుడు ఒక డైస్ తీసుకుందాం అనుకో. ఒక డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు మనం 10 times టాస్ చేసినప్పుడు మనకి 2 రావాలి. అంటే ఈ 2 dots 5 times రావాలి. సో ఇక్కడ NXPQ ఎట్లా తీసుకోవచ్చు? ఎన్నిసార్లు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్నిసార్లు డైస్ చేసినాం? 10 times చేసినాం. సో N ఈక్వల్స్ టు 10 అవుతుంది. మనకి ఎన్నిసార్లు కావాలి? మనకి 5 times మనకి 2 అనేది రావాలి. సో X ఈక్వల్స్ టు 5. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5 times. P అంటే ఏంటిది? 2 dice రావాలి. కానీ ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దానికి ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6 అవుట్కమ్స్ ఉంటాయి. ఏది? 1, 2, 3, 4, 5, 6. టోటల్ ఒక డైస్ మీద ఈ 6 ఆప్షన్స్ ఉంటాయి. సో బట్ మనకు కావాల్సింది 2A. సో ప్రాబబిలిటీ P ఎంత? 1/6. ఎందుకంటే టోటల్ 6 అవుట్కమ్స్ ఉన్నాయి, బట్ కావాల్సింది మనకు ఒకటే. సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ హెడ్స్ ఆర్ టైల్స్ రావాలంటే ప్రాబబిలిటీ అప్పుడు ఏమవుతుంది? 1/2 అవుతుంది, ఎందుకంటే ఓన్లీ 2 అవుట్కమ్స్ ఉంటాయి ఇక్కడ. సో 1/n అవుట్కమ్స్ ఉంటే అంత. అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఇక్కడ ఏమవుతుంది? P 1/4 అవుతుంది, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 1/2, ఎందుకంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు సమ్స్. A coin is tossed for 12 times. Find the probability of getting a head for 8 times. So మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ ద 12, బికాస్ వీఆర్ టాసింగ్ ఇట్ ఫర్ 12 times. మనం 12 times టాస్ చేస్తున్నాం. సో N ఈక్వల్స్ టు 12.
బట్ హెడ్ ఎన్ని టైమ్స్ కావాలి మనకి? ఇక్కడ సక్సెస్ఫుల్ ట్రయల్స్ అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ రావడం. మనకు కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. ఏది? హెడ్. సో ఎక్స్ ఎంత? 8. సో ఎన్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు పీ కావాలి. పీ అంటే ఏంటిది? ట్రూ ఆర్ పీ అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ యొక్క ప్రాబబిలిటీ. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటిది? హెడ్. సో హెడ్ అంటే 1, ఎందుకంటే ఓన్లీ ఒకటే హెడ్ ఛాన్స్ ఉంటుంది. సో 1 టోటల్ అవుట్కమ్స్ ఎంత? ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి, ఏదర్ హెడ్స్ ఆర్ టెయిల్స్. సో పీ ఏమవుతుంది? 1/2 అవుతుంది. పీ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్. ఒకవేళ టేల్ ఉంటే పీ ఈక్వల్స్ టు 1/2, ఎందుకంటే చేంజ్ కాదు. సో పీ ఈక్వల్స్ టు 1/2, క్యూ ఈక్వల్స్ టు 1/2, ఎందుకంటే క్యూ ఈక్వల్స్ టు 1 - ½ 1 - p/2 1 - p. సో ఇక్కడ p ఆఫ్ ఎక్స్ ఫార్ములా p ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ncx p/x q/n - x. సో 12c8 ½ 8 12 8. యా, సో ఆప్షన్స్ అట్లనే ఉంటాయి. సో నీడ్ నాట్ సాల్వ్ దోస్. నెక్స్ట్, a multiple choice test contains 20 questions. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ? 20. సో n ఈక్వల్స్ టు ఏమవుతుంది? 20. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20. సో n ఈక్వల్స్ టు 20. 4 choices ABCD, only 1 is correct. Find the probability that a student will answer exactly 6 correct if he tries all the questions. సో మనకి ఎన్ని కరెక్ట్ సక్సెస్ఫుల్ ఆన్సర్స్ కావాలి? 6 సక్సెస్ఫుల్ ఆన్సర్స్ కావాలి, 6 సక్సెస్ఫుల్ ట్రయల్స్ కావాలి. సో ఎక్స్ ఏమవుతుంది? 6, బికాస్ ఎగ్జాక్ట్లీ 6 అంటుండే కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 6. ఇది టోటల్ ట్రయల్స్, ఇది సక్సెస్ఫుల్ ట్రయల్స్. సో ఎన్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 6. పి ఈక్వల్స్ టు ఎంత? పి అంటే ఏంటిది? సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. సో మల్టిపుల్ ఆన్సర్ ఇప్పుడు ఏ బి సి డి, దీంట్లో ఏది కరెక్ట్ ఉంటుంది? సపోజ్ ఇది కరెక్ట్. సో ఓన్లీ ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. సో 1 పాసిబిలిటీ బై టోటల్ అవుట్కమ్. టోటల్ ఎంత? 1 2 3 4. సో పి ఈక్వల్స్ టు 1/4. సేమ్ క్యూ ఈక్వల్స్ టు 1 - 1/4 ఇట్ ఈక్వల్స్ టు 3/4. ఇప్పుడు ఫార్ములా p ఆఫ్ 6 ఈక్వల్స్ టు ncx 20c6 p/1/x. p అంటే 1/4 పవర్ 1/4 పవర్ x 6 into 3/4 పవర్ n - x 20 - x. సో ఇది ఆన్సర్. సో సేమ్ మళ్ళీ 1 out of 5 people speaks Hindi. If 10 people are selected at random, what's the probability that exactly 3 people speaks Hindi? సో ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో మన ప్రాబబిలిటీ అనేది ఈజీ తెలుస్తుంది 1/4 అని. బట్ అట్లా కాకుండా ఇక్కడ సపరేట్ ప్రాబబిలిటీ ఇస్తాడు వాడు. సో జస్ట్ ఫస్ట్ మనం ఎన్ ఎక్స్ ఫైన్ చేయాలి. ఎన్ అంటే టోటల్ 10 people are selected random అంటే టోటల్ 10 people సెలెక్ట్ చేసాం. సో ఎన్ ఈక్వల్స్ టు 10. ఇఫ్ 10 people are selected random అంటే టోటల్ గా 10 సెలెక్ట్ చేస్తారు కాబట్టి 10. వాట్స్ ద ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 3 people స్పీక్స్ హిందీ? మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్ ఎంత? 3. సేమ్ ఇక్కడ ఇప్పుడు 6 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి, ఇక్కడ మనకు 3 people కావాలి. సో ఎక్స్ ఎంత? 3. సో ప్రాబబిలిటీ పి పి ఏంటిది? మనకి హిందీ స్పీకింగ్ పర్సన్స్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు 1 out of 5 అంటే ఇప్పుడు 5 members తీసుకున్నప్పుడు 1 2 3 4 5 తీసుకున్నప్పుడు అందులో 1 member హిందీ మాట్లాడతారు. సో ప్రాబబిలిటీ ఎంత? మన 1 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 5. సింపుల్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ లో ఇప్పుడు ఇక్కడ 4 లో 1 కరెక్ట్, సేమ్ ఇక్కడ 5 లో 1 కరెక్ట్. సో ఇక్కడ 1/4, ఇక్కడ 1/5. సో క్యూ ఏమవుతుంది? 4/5. సేమ్ మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూషన్. పి ఆఫ్ 3 p of x ఈక్వల్స్ టు ncq ncx అంటే 10c3 p పవర్ అంటే 1/5 పవర్ x 3 4/5 పవర్ 1 n - x 7 అంతే. సో ప్రాబబిలిటీకి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మన డిఫాల్ట్ అంటే ఈ టైల్స్, హెడ్స్, టైల్స్, కాయిన్స్, డైస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా వాళ్ళ ప్రాబబిలిటీకి సపరేట్ కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ తగ్గట్టు మన ప్రాబబిలిటీ పి అనేది ఫైండ్ చేయాలి. సో ఆ కండిషన్ ఏమి ఇచ్చిన వాడు 1 out of 5 స్పీక్స్ హిందీ.
సో ఒక 5 తీసుకున్నప్పుడు మనకు ఒక 1% కరెక్ట్ మనకు కావాల్సిన పర్సన్ వస్తాడు, బికాస్ వీ వాంట్ హిందీ స్పీకింగ్ పర్సన్. సో అందులో ఒకటే కరెక్ట్. సో ప్రాబిలిటీ ఏమైతుంది అప్పుడు 1/5. సిమిలర్ ఈ కేసులో లాగా. సో ఇది డిఫెక్టివ్ సమ్స్. A box has 10 bulbs in which 3 are defective. If 5 bulbs are drawn, find the probability that it has 1 defective bulb or 2. So మనం టోటల్ డ్రా చేసేది ఎప్పుడైనా n. టోటల్ ఎన్ని డ్రా చేస్తుంది ఇక్కడ 5. సో n ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ ఈ 5 bulbs are drawn at random. సో టోటల్ ఎన్ని బల్బ్స్ తీస్తున్నాం మనం? 5 bulbs తీస్తున్నాం. సో n ఈక్వల్స్ టు 5. ఫైండ్ ప్రాబబిలిటీ దట్ ఇట్ హ్యాస్ 1 డిఫెక్టివ్ బల్బ్. ఇది మనకు కావాల్సిన బల్బ్స్. సో మనకు కావాల్సిన ఎప్పుడైనా ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎంత? ఫస్ట్ కేసులో 1 డిఫెక్టివ్ బల్బ్ అడుగుతుండ్రు. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1. ప్రాబబిలిటీ అంటే ఇక్కడ మనకు కావాల్సినవి. సో ఏ బాక్స్ హస్ 10 bulbs in which 3 are defective. సో మనం ఇక్కడ డిఫెక్టివ్ బల్బ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. సో పి అంటే డిఫెక్టివ్ సంబంధించింది తీసుకోవాలి. ఎన్ని డిఫెక్టివ్? 3 out of 10 ఆర్ డిఫెక్టివ్. సో పి ఈక్వల్స్ టు 3 out of 10. ఇప్పుడు ఒక మనకి ఇక్కడ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ అడిగింది అనుకో, ఇక్కడ పి ఏమైతుంది? 7 out of 10. ఎందుకంటే మనకు కావాల్సిన నాన్ డిఫెక్టివ్. ఆ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కూడా అంతే, మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్స్. సో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన డిఫెక్టివ్ బల్బ్స్. సో ఎన్ని డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఎన్ని డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి? 3 out of 10. సో పి ఏమైతుంది? 3/10. సింపుల్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ABCD. మన ఇక్కడ P ఈక్వల్స్ టు 1/4 ఎందుకు వేస్తున్నాం? ఎందుకంటే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. బికాస్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి? పైన 1 వేసుకోవాలి. సో టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ ఎంత? 1 ఉంది. సో కింద టోటల్ 1 2 3 4. సిమిలర్లీ ఇక్కడ అంతే, మనకు కావాల్సింది డిఫెక్టివ్ బల్బ్స్. సో టోటల్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అవుట్ ఆఫ్ 10. సో 10 bulbs లో 3 డిఫెక్టివ్ ఉన్నాయి. సో అందుకు ఇక్కడ 3/10 వేసుకో. నెక్స్ట్ Q ఈక్వల్స్ టు 1 - 3/10. 7/10. 7/10 వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా. ఆ ఫార్ములా అప్లికేషన్ చేస్తే మనకి 2 bulb 1 ఎన్ని డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయో వస్తాయి. 1 డిఫెక్టివ్ బల్బ్ కి ఆ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఇప్పుడు 2 డిఫెక్టివ్ బల్బ్స్ అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో 2 వస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సింది 2 డిఫెక్టివ్ బల్బ్స్ కాబట్టి. సో ఎప్పుడైనా మనకి ఎన్ని కావాలో అది ఎక్స్. సో మనకు 2 కావాలి కదా డిఫెక్టివ్ బల్బ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు అట్మోస్ట్ సమ్స్, అట్లీస్ట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడే మనకి ఎగ్జాక్ట్లీ 1 బల్బ్ కావాలనుకున్నప్పుడు P(1) తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 2 bulbs కావాలన్నప్పుడు P(2) తీసుకోవాలి. అట్లీస్ట్ 1 బల్బ్. ఇది నెంబర్ లైన్. ఇది ప్రాబబిలిటీ నెంబర్ లైన్ అంటారు దీని టోటల్ లెంత్ అంటే 1. టోటల్ లెంత్ ఈక్వల్స్ టు 1. సో అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక బ్యాగ్ లో నేను 3 balls 5 balls తీసుకున్నా. 1 2 3 4 5. అందులో సమ్ 50/50 బ్లాక్ బాల్స్, వైట్ బాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 5 balls ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 1 వైట్ బాల్. అట్లీస్ట్ 1 వైట్ బాల్ అంటే ఫస్ట్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో P(1), P(2), P(3), P(4), P(5). అట్లీస్ట్ 1 బాల్ అంటే ఏదర్ P(1) కావచ్చు, అంటే నేను తీసింది ఒక్క వైట్ బాల్ ఉండొచ్చు, 2 వైట్ బాల్స్ ఉండొచ్చు, 3 వైట్ బాల్స్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో అది అట్లీస్ట్ 1 అంటే అట్లీస్ట్ 1 అంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. అట్మోస్ట్ 1 అంటే 1 తోనే ఆపేయాలి. ఇప్పుడు అట్లీస్ట్ 1 అంటే స్టార్ట్ విత్ 1. అట్మోస్ట్ 1 అంటే స్టాప్ విత్ 1. ఇప్పుడు అట్మోస్ట్ 5 balls అంటే మాక్సిమం 5 balls వరకు తీయాలి అంతే. సో ఈ ప్రాబబిలిటీలో ఇప్పుడు వాడు
సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 6 కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. సో అట్లా కాకుండా అట్లీస్ట్ 6 కరెక్ట్ ఆన్సర్స్ అన్నప్పుడు సో P of 6 కావచ్చు, P of 7, P of 8, P of 9, P of 10, సో ఆన్ టోటల్ P of n అంటే P of 20 వరకు తీసుకోవాలి. సో ఇవన్నీ సమ్ చేయాలి, ఇది ఆన్సర్. ఒక అట్మోస్ట్ 6 అంటే P of 1, P of 2, P of 3, P of 4, P of 5, P of 6. ఇది అట్లీస్ట్, ఇది అట్మోస్ట్. అట్లీస్ట్ అంటే 6 నుంచి n వరకు, అంటే మనం అట్లీస్ట్ 6 అంటే 6 నుంచి స్టార్ట్ చేసి n వరకు ఆపేయాలి. అట్మోస్ట్ 6 అంటే P of 0 నుంచి స్టార్ట్ చేసి 6 వరకు ఆపేయాలి. ఇది అట్లీస్ట్, ఇది అట్మోస్ట్. ఒకవేళ ఆప్షన్ అనేది ఈ పవర్ ఇట్లా ఉంటే అది పాయిజన్ రేషియోకి సంబంధించిన సంబంధం. పాయిజన్ రేషియో ఎప్పుడు యూజ్ చేయాలంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు. సో ఒక ఇండస్ట్రీలో 5 బల్బ్స్ అనేవి డిఫెక్టివ్ ఉంటాయి, 5 ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. 5% పర్సంటేజ్ ఇచ్చినప్పుడు పాయిజన్ రేషియో అనేది పర్సంటేజ్ ఇచ్చినప్పుడు అక్కడికి రావాలి వాయిస్ మైక్ దగ్గర. పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు మనం పాయిజన్ రేషియో అనేది కన్సిడర్ చేయాలి. సో పాయిజన్ రేషియో ఫార్ములా అనేది ఇది e⁻ - λ × λ/x x ఫ్యాక్టోరియల్. x అంటే సేమ్ ప్రీవియస్ గానే. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ వెన్ ఏ శాంపుల్ ఆఫ్ 100 బల్బ్స్ ఆర్ పిక్డ్, 5 ఆర్ డిఫెక్టివ్. సో మనకు కావాల్సిన ఎన్ని 5. సో x ఏమైతుంది 5. టోటల్ ఎన్ని బల్బ్స్ పిక్ చేసినాం 100. సో n = 100. ఇక్కడ మనకు తెలియని వాల్యూ ఒకటి లాండా ఈక్వల్స్ టు ఫస్ట్ P = 5%. 5% ఆర్ డిఫెక్టివ్ అంటే 5% ఇన్ ద సెన్స్ 5 out of 100 ఆర్ డిఫెక్టివ్. 5% అంటే 5/100. సో 5/100 ఆర్ డిఫెక్టివ్. మనం ఇక్కడ డిఫెక్టివ్ కేసు కోసం సెర్చ్ చేస్తాం కాబట్టి P డిఫెక్టివ్ కి సంబంధించి చూసుకోవాలి. సో ఇప్పుడు P ఏమైతే 5/100. ఎందుకంటే 5% ఆఫ్ బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. మనకు కావాల్సింది డిఫెక్టివ్ బల్బ్స్. సో ఆ P అనేది డిఫెక్టివ్ బల్బ్స్ సంబంధించి చూసుకోవాలి. సో 5/100. సో ఇది అయిపోయింది. Q ఏమైతుంది 95/100. సో ఇక్కడ Q అంత అవసరం పడదు. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేవచ్చు. ఏంటిది లాండా ఏంటిది? లాండా ఇస్ NP. ఎప్పుడైతే నీకు ఆప్షన్స్ అనేవి ఈలలో అంత ఈ టైప్ లో వస్తే అప్పుడు మనం లాండా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. లాండా వాల్యూ అంటే n × P. ఇక్కడ n ఎంత 100, P ఎంత 5/100. సో లాండా ఈక్వల్స్ టు